పేరు నీతిగల్ల చోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క చేసే తోడు నిగ్గదిస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడితే ఎండాలంటుండు నీతి అంతం పాలంటుండు అందుకు తీసుకుండు చాలు తనకు మేడతాడు సభ్య కూడే చాలు ఏ స్వార్థం లేదు అన్యాయం కాదు సామాన్యుల కోడై ఉండే నాయకుడు తీరాలంటుండు కాదా ఎవరన్నా హైలైట్ చేశారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అనడానికి గతంలో కన్నా భిన్నంగా ఈసారి పండుగ వాతావరణం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజలు ఉన్నారు. మహాశివరాత్రి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కలగాలి. ఎంతో వైభవంగా మహాశివరాత్రి ఈరోజు జరుగుతూ ఉంది. రాత్రంతా జాగారం చేసి లక్షలాది మంది భక్తులు కోటేశ్వరాన్ని దర్శించుకోవటం. నిన్న జరిగినటువంటి బడ్జెట్ కూడా అన్ని వర్గాల ప్రజల్ని, ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆలోచన చేసి మోడీ గారి సహకారంతో బడ్జెట్ని నిన్న పెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలు, బీసీలకు 52,000 కోట్లు, ఎస్సీలకు 22,000 కోట్లు, ఎస్టీలకు 9,000 పైబడి కోట్లు, రైతాంగానికి అదేవిధంగా యూత్కి అన్ని వర్గాల ప్రజలకు ఉచిత బస్సు కావచ్చు, ఎన్టీఆర్ భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అమరావతి, పోలవరంతో సహా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని వర్గాల ప్రజలు 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విధంగా బడ్జెట్ను రూపొందించారు.
ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాలు కూడా ఈరోజు లక్షలాది మంది భక్తులతోటి కిటకిటలాడుతూ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఈ టైంని కొండ మీద ఉండేవారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రులందరికీ, నియోజకవర్గ చంద్రబాబు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా డొక్కా సీతమ్మ గారి అన్నదానం ఆ పేరు మీద శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ పేరు చెప్పారో ఆ పేరు మీదుగా కొన్ని సంవత్సరాలుగా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోటప్ప పండుగకు వచ్చేటువంటి భక్తులు దర్శనార్థం ఈరోజు లక్షలాది మంది కూడా ఈరోజు దర్శనానికి వస్తారు. వారికి ఎంతో కొంత ఆహారాన్ని అందించే క్రమంలో ఈరోజు మేము కొన్ని సంవత్సరాలుగా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ పట్టిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ఈరోజు ఏదైతే దర్శనానికి భక్తులకి